ఈ దినము ఈ వాక్యం చదివిన తర్వాత 128వ కీర్తన 128 ఈజ్ అ వెరీ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. చెప్పాలి అంటే 127, 128 యాత్రా కీర్తనలో అద్భుతమైన మాటల్ని మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్పాలని దేవుడు నాకు బయలుపరిచాడంటే, చేతులు కాలిన తర్వాత ఏం చేస్తారంట? చెప్పండి. చేతులు కాలిన తర్వాత చాలామంది ఈ కాలంలో యవ్వనస్తులు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది పెళ్ళి కోసమై, పెళ్ళి కాకుండా పెళ్ళి కోసము నేను పెళ్ళి చేసుకోవాలనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? దయచేసి చేతులు ఎత్తి చూపించండి. సిగ్గుపడుతున్నారా? ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. పెళ్ళి కోసం సిద్ధపాటుకున్నవారు చేతులు ఎత్తండి. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు? పెళ్ళి వద్దా మీకు? ఓకే. కానీ ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటారు కదా. అందరు పెళ్ళిళ్ళు అయిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తాడు. అంటే ఇక్కడ మధ్యలో వారు ఎవరు? ఇక్కడ చేతులు ఎత్తని వారు ఎవరు? పెళ్ళి కాని వారా? పెళ్ళి చేసుకోదనుకున్నారా? కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోండి. జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఏమిటనగా అంటే 2 ఉంటాయి. మొదటిది, నువ్వు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. నీ జీవిత కాలము ఆయనకి సాక్షి వలె జీవిస్తానని నీ యొక్క హృదయంలో ఒప్పుకొని నువ్వు బాప్తిసం తీసుకొని నీ సాక్ష్యంను కాపాడుకుంటూ జీవించడము గొప్ప నిర్ణయము. ఎందుకంటే అది నీకు నిత్య జీవముని, ఏదైతే నువ్వు ఆశీర్వాదములు దేవుడి నుండి కోల్పోతావో ఆయన కృప ద్వారా నీకు అన్నీ అనుగ్రహింపబడుతుంటాయి. అలానే ఇంకొక 2వ నిర్ణయము జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే వివాహము. ఏంటిది? మ్యారేజ్. ఎందుకనగా అంటే స్టడీ ఏం చెప్తుందంటే, గాడ్ సెంటర్డ్ మ్యారేజెస్ విల్ లాంగ్ టైమ్, లివ్ ఫర్ లాంగ్ టైమ్, స్టే ఫర్ లాంగ్ టైమ్. దేవుడు ఒకవేళ నిర్ణయం చొప్పున దేవుని ఉద్దేశ ప్రకారము నువ్వు వివాహం చేసుకున్నట్లయితే దీర్ఘకాలము ఆ వివాహము నిలుస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనగా అంటే చూద్దాము, మన హెబ్రీయుల రాసిన పత్రిక ఒక మాట రాయబడింది. 13:4 ఏమని రాయబడిందంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాను, పాన్పు నిష్కల్పమైనది గాను ఉండవలను, వేశ్య సంగతులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని బైబిల్ సెలవిస్తున్నది. ఎందుకు వివాహం అనేది ఘనమైనదని బైబిల్ సెలవిస్తున్నదంటే, దేవుడు మానవుని సృజించిన తర్వాత మానవునికి ఇచ్చిన మొదటి ఆశీర్వాదము ఏమిటనగా అంటే, ఆదాముని అవని సృజించిన తర్వాత వాని ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి అన్నాడు. నీ జీవితంలో మొదటి ఆశీర్వాదము దేవుడు ఏమి నిన్ను ఆశిస్తాడంటే, నువ్వు ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము నాకు కావాలి అన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ ఆశీర్వాదము నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలని అందరికీ ఉంటుంది. అందరికీ ఉంటుంది. కొంతమంది మొహమాటంతో చేతులు లేపుతలేరు, కానీ మనసులో మాత్రం అందరికన్నా నేనే గొప్పవాణి కావాలని ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఇక్కడ? అందరికన్నా నేనే, మా అన్న కన్నా నేనే బాగుండాలా, మా తమ్ముని కన్నా నేనే బాగుండాలా, మా చుట్టాలలో అందరికన్నా నా పేరే ఓ గొప్పగా వినిపించాలా అని ఉంటుంది. ఉండదా? అందరికీ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఒకవేళ నీ జీవితం ఘనముగా ఉండాలి అంటే, ఇందాక మనము 128వ కీర్తనలో ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యురు. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టాజితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. మన జీవితంలో మేలు కలగాలి అంటే నీకు కావలసినది జ్ఞానము. అందుకొరకే కీర్తనలు 111:10 కానీ 11లో ఏమంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే నీకు జ్ఞానమునికి ఆరంభం అని రాయబడింది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకి మూలము. ఎందుకు మనకు జ్ఞానము కావాలి అంటే, చూడండి, వివాహ జీవితం అనేది దేవుడు నిర్ణయించినది. ఎందుకనగా అంటే, మొదటిగా ఆదామును సృజించాడు. ఆదామును సృజించిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే, ఆదాముకి తోడు కావాలని దేవుడే ఆలోచించాడు. ఇక్కడ ఈ లోకంలో ఎవరు తోడు కాదు కదా, ఆదామునికి తోడు కావాలని ఆలోచించాడు. అందుకొరకే ఆది కాండంలో 2:8 ఏమని రాయబడింది చూద్దాం. 2:18
జెనసిస్ చాప్టర్ 2:18. మరియు దేవుడు యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని వాని కొరకు చేయుదునను కొనెను. సాటి అయిన సహకారిని కావాలని దేవుడే నిర్ణయించాడు. అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఏం చెప్తాడంటే ప్రసంగ గ్రంథంలో, ఒకరికన్నా ఇద్దరు మేలని చెప్తాడు. 2 are better than 1. నీ జీవితంలో నీకు సరి అయిన నిర్ణయం తీసుకునే జ్ఞానం కలగాల. ఎందుకనగా అంటే నీ జీవిత ప్రయాణంలో నీవు జీవించేంత కాలము ఫలభరితముగా ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటాడు. ఈ దినము మనం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన కపుల్స్ గురించి చూస్తాం. వీ కెన్ సీ లాట్ ఆఫ్ కపుల్స్. పరిశుద్ధ గ్రంథం మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తుంది. మనం చూసినట్లయితే బైబిల్లో ఆదాముని అవ్వను చూస్తాం, అబ్రహాముని సారాని, ఇసాకుని రెబెకాని, యాకోబుని రాహేలుని లేహాని, బోయాజు రూతుని చూస్తాం, కింగ్ అశ్రయ ఇస్తేరుని, ప్రవక్త అయిన హోషేయ గోమోరుని, సాంసోను డెలీలాని, అలానే ఎలికానా హన్నాని, పెనెన్నయాని, అహజ్యా రాజుని, ఆవిడ యెజెబెలుని, లోతు భార్యని, అబిగేలు నాబాలుని, దావీదు తన భార్యలని, మిఖాలు ఆల బెర్షీబాని, అమ్రాను జాకోబేద్ని, మోషే జిఫోరాని. మనం పాత నిబంధనలో అనేకమైన జంటలను చూస్తాం. ఇవన్నీ ఎందుకు మనకు ఉంచారు అంటే వీటి ద్వారా మనం కొంచెం జ్ఞానముని సంపాదించుకోవడానికి కోసమే. పరిశుద్ధ గ్రంథము నీవు చదవలసినదే. అందుకొరకే పదే మేము దేవుని సేవకులము మీకు ఏం చెప్తుంటామంటే, మీరు వినడమే కాకుండా బైబిల్ని చదవడం చెప్తుంటాం. అది మీ జ్ఞానముని దయచేస్తుంది. దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మీకు జ్ఞానం దయచేస్తుంది. జ్ఞానము మనుషులు దేని వలన నశిస్తారు అని మనం చూస్తే హోషేయ గ్రంథంలో, మీరు జ్ఞానము లేకంటేనే నశిస్తున్నారు. మనం దేని చేత నశించము. ఎందుకంటే మన తప్పుడు నిర్ణయాలు, నీ నిర్ణయాల ద్వారా నీ జీవితముని నాశనం చేసుకుంటాం. అయ్యో నాకు ఆ దినం ఈ జ్ఞానం ఉంటే బాగుంటుండే కదా అని అనుకుంటాం. అందుకొరకే ఇందాక చెప్పాను మొదట్లో, చేతులు కాలకముందే ఏం చేయండి, మీరు చేతులు కాలకముందు, చేతులు కాలితే ఆకులు పట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండడం అని నేర్చుకోండి. అందుకొరకే కొత్త నిబంధనలో యోసేపు తల్లి అయిన మేరీని, మరియని, తర్వాత జక్రయని, ఎలిజబెత్ని, అకులా ప్రిసిలని, అన్నయ్య సఫీరాలని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈ దినము మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ మీరు వివాహం కాకుండా ఉన్నట్లయితే, మీరు ఎవరినైనా యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ స్పౌస్, జంటని మీరు చూస్తున్నట్లయితే, పార్ట్నర్ చూస్తున్నట్లయితే, ప్రాముఖ్యమైనవి కొన్ని చెప్తాను. వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ యూ నీడ్ టు లుక్ ఇన్ యువర్ పార్ట్నర్. ఒకవేళ మీకు ఆల్రెడీ వివాహమైనట్లయితే ఈ విషయాలని జ్ఞాపకం చేసుకొని మీ ఉన్నవారికి కానీ, మీ సహోదరులకు కానీ, మీకు మిగిలిన చిన్నవారికి కానీ బోధించండి. తల్లిదండ్రులైతే మనము కెరియర్ విషయంలో ఒకవేళ నువ్వు ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏది బాగుంటుంది అని చాలా మటుకు గైడ్ చేస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు ఒక విషయం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పాల. సామెతలు ఒకసారి తీద్దాం, 22:4 అనుకుంటా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. 6th verse. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. నువ్వు తొలగిపోటకు ఉండడానికి నువ్వు నడవలసిన త్రోవ నువ్వు తెలుసుకోవాలా. ఒకవేళ నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు పడిపోయే అవకాశాలు ఉంటాయి, నీకు అడ్డుగోడలుగా వస్తాయి. నీ జీవితంలో నువ్వు అనుకునేది సఫలము కాదు. అందుకొరకే నీవు నడవలసిన త్రోవని నీ తల్లిదండ్రులు నీకు నేర్పాలి. ఒకవేళ మీరు నెక్స్ట్ తల్లిదండ్రులు అయినట్లయితే మీ పిల్లలకి వారి త్రోవని నేర్పడానికి మీరు ఆశ కలిగి ఉండాలి. అప్పుడు వారు పడిపోరు అని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము నువ్వు మొదటిగా వివాహంలో నీకు పార్ట్నర్ కావాలన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ నువ్వు పురుషుడు అయితే స్త్రీ కోసం వెతకాలా, స్త్రీ అయితే ఎవరి కోసం వెతకాలా? పురుషుడి కోసం వెతకాలి. ఈ కాలం ఎలా అయిపోయినదంటే, అంతకాలంలో స్త్రీలని పురుషులని ఇతర దేశంలో, బయటి దేశంలో ఏదైతే పాపము కూడినది జతపరచడం మనం చూస్తాం. అది దేవునికి అయిష్టమైనది, అది దేవునికి పరిశుద్ధ గ్రంథమునికి విరుద్ధమైనది. ఇది మొదటిగా మనం నేర్చుకోవాలి. ఒకవేళ అటువంటి సాంగత్యం గలవారు ఉన్నట్లయితే మీరు దేవుని యొక్క శిక్షకి
పాత్రులైతారని జ్ఞాపకం చేసుకోండి. మొదటిది ఏంటిదండి? ఒకవేళ మీరు పురుషులైన వారు ఎవరిని చూసుకోవాలా? స్త్రీలైన వారు దీనికి మించి ఏది కావు. రెండవది ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మీరు వివాహం చేసుకుంటే ఏమవుతున్నది అని మనం అనుకోవచ్చు. వివాహం చేసుకుంటే ఏమవుతుంది? అందుకే పాతకాలంలో మన వివాహ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారంటే పెద్దలు తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? పెద్దలు తీసుకుంటారు. అసలు నీకు ఇష్టమా కాదా అని కూడా అడగలేదు. ఇది చేసుకో అంటే పాతకాలంలో అటు 6 తరాలు ఇటు 6 తరాలు చూసేది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తలేరు. ఇప్పుడు ఎవరు చూస్తలేరండి? తల్లిదండ్రులు కూడా చూస్తలేరు. పెద్దలు నిర్ణయించిన వివాహాలు అనేకమైన చూస్తాం. పిల్లల ఇష్టాలు కూడా తెలిసి చెక్ చేసుకోరు. ఇప్పుడైతే పిల్లల ఇష్టాలని చూస్తున్నారు. కాలం మారింది కనుక కొన్ని అభిప్రాయాలు మారాయి. మనుషులు ఇతరులని అంటే తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించడం నేర్చుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం నేర్చుకున్నారు. నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. అయితే దానిని మనము మన ఇష్టాన్ని పెద్దలు ఒప్పుకుంటున్నారు కదా అని మనం ఇష్టం ఉన్నట్లు నిర్ణయం తీసుకోకూడదు. ఏం చెప్తున్నాను మళ్ళీ మీకు? మన పెద్దలు మన ఇష్టాన్ని ఒప్పుకుంటున్నారు కదా అని మనం ఇష్టం ఉన్నట్టు నిర్ణయం తీసుకోవాలి. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనగా అంటే నీ వివాహ జీవితము ఎలా ఉంటుంది అంటే అది నీ ఆత్మీయ జీవితానికి సంబంధం కలిగి ఉంటుంది. ఇట్ రిలేటెడ్ టు యువర్ ఎటర్నల్ లైఫ్. అలానే నీ జీవితానికి సంబంధం కలిగి ఉంటుంది. అలానే నువ్వు చేసుకున్న వ్యక్తి జీవితానికి సంబంధం కలిగి ఉంటుంది. ప్రాముఖ్యమైనది ఏమిటంటే నీ పిల్లల జీవితానికి అది సంబంధం కలిగి ఉంటుంది. నీ పిల్లల జీవితానికి కూడా అది రిలేషన్ విల్ బి ఎఫెక్టెడ్. అర్థమైంది కదా నేను చెప్పింది? ఎంత ప్రాముఖ్యమైన నిర్ణయము. దీన్ని ఆషామాషిగా తీసేసుకుంటారు కొంతమంది. దీన్ని ఎలా తీసేసుకుంటారండి? ఆషామాషిగా. కొంతమంది ఎలా తీసుకుంటారంటే కట్టాలు ఎక్కువస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అంటే సంతలో వెళ్ళే పశువులాగా బేరం ఆడుకుంటారు. అది తప్పండి. చాలామంది తప్పు చేస్తారు. జ్ఞాపకం కొంతమంది ఎలా చూస్తారంటే పురుషులు దేని వెంట వెళ్తుంటారు? సౌందర్యం వెంట వెళ్తుంటారు. అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కాదు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు బైబిలు ఈ దినము మనకు కనపరుస్తున్నది. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును పోలి క్రీస్తు మీ మధ్యలో ఉన్నట్లయితే మీరు ఇరువురు ఈ వివాహ జీవితము ఘనముగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలా. ఇరువురులో ఒక్కరైనను వారి అభిప్రాయాలు వేరు ఉన్నట్లయితే వారి ఫోర్కాస్ట్ అంటాం. వారి జీవితం వెళ్ళే ప్రయాణము ఎటు వెళుతున్నదో మనకు తెలియకుండా ఉంటుంది. అందుకొరకే క్రీస్తుని మనం కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఈ దినము కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనము ఎవరిని వివాహం చేసుకున్నను నీవు తెలుసుకోవాల్సినవి ఏమిటంటే మొదటిగా నువ్వు క్రీస్తులో ఎదగడానికి కోసమై నీ వివాహం చేసుకోవాలా. హల్లెలూయా. యువర్ మ్యారేజ్ షుడ్ గెట్ యు మోర్ డీపర్ ఇన్ క్రైస్ట్. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నమ్మినట్లయితే నీ వివాహ జీవితము క్రీస్తులో బలపడేదిగా ఉండాలి, కానీ బలహీనపడేలాగా వివాహం చేసుకోకూడదు అని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే రాయబడింది. చూద్దాం. మనకు ద్వితీయోపదేశకాండము 7:3 ఏమని రాయబడిందంటే మన మధ్యలోనే వివాహం చేసుకోమని చెప్పాడు. మ్యారీ ఇన్ అవర్ ఓన్ ట్రైబ్. నీ ట్రైబ్లోనే నువ్వు వివాహం చేసుకోవడము మంచిది అని రాయబడింది. అలానే చూస్తూ ఉంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 చదువుదాం. 2 Corinthians 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికిని అదే అలానే ఉంచడం. నీతికిని దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకి చీకటితో ఏమి పొత్తు? హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చాలామంది తప్పిదం చేస్తారు. వివాహం చేసుకున్న తర్వాత అనేకులు అవిశ్వాసులను వివాహం చేసుకున్న తర్వాత అనేకమైన ఇబ్బందుల్లో పడడం మనం చూస్తాం. అనేకమైన సాక్ష్యాలు వింటారు. దేవునికి దూరం కావడం చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది అనేది జ్ఞాపకం చేసుకోండి. అయ్యో వారు నాకు నచ్చారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నాకు షాక్ వచ్చింది, లేకపోతే నాకు బబుల్స్ వస్తున్నాయి. ఇది కాదు. నీ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలా, అయ్యో నన్ను చాలా లవ్ చేస్తాడు, కేర్ చేస్తాడు, నేను ఏమన్నా నాకు వెంటనే అటెండెన్స్ ఇస్తాడు. దట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. అవి ఇంతలో ఉండి ఇంతలో మామైపోయేవే అని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథము నీకేం చెప్తున్నదంటే నీవు అవిశ్వాసులతో జోడి ఉండకూడదు అని చెప్తుంది. నువ్వు అవిశ్వాసులని ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు చేసుకునేది ఏదైతే ఉన్నదో దేవునికి విరుద్ధమనేది జ్ఞాపకం చేసుకో. ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ట్రై టు మ్యారీ ఏ పొటెన్షియల్ ఫ్రెండ్షిప్ లైక్ థింగ్. అంటే నిన్ను తెలుసుకున్నవారు, నీ గురించి తెలుసుకున్న వారిని పెళ్లి చేసుకోవడం మంచిది అని చెప్తాము. ఎందుకంటే నువ్వు వారితో జీవిత కాలం జీవిస్తూ ఉంటావు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. ఎంత లాంగ్ జర్నీ అది? తల్లిదండ్రుల కంట ఎక్కువ జర్నీ ఎవరితో ఉంటావు? నీ పార్ట్నర్తో ఉంటావు. నువ్వు అదే ఆషామాషిగా తీసుకోకూడదు. దేనికోసం తీసుకోకూడదండి? డౌరీ కోసం తీసుకోకూడదు. వాళ్ళ కెరియర్ బాగుంది కదా, ఫ్యూచర్ బాగుంటుంది అని తీసుకోకూడదు. అలానే అందగత్తె ఉంది కదా, సౌందర్యం ఉంది కదా అని తీసుకోకూడదు. అందుకొరకు సామెతలు 30:31 ఏమో రాయబడి చదువుదాం ఒకసారి. సామెతలు 30:31. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. అందుకొరకే అన్వాంటెడ్ థింగ్స్ మీద మీరు ఆశపడొద్దు. ఏదైతే ఈ లోకమునో, ఎందుకంటే సౌందర్యము కొన్ని దినములకి వెళ్ళిపోతుంది. ఎవరు అంత సౌందర్యంగా ఉండరు. నీకు ఈ టీనేజ్లో ఉన్న సౌందర్యము, యంగ్లో ఉన్న యవనంలో ఉన్న బలము కాలం వస్తూ ఉంటే వెళ్ళిపోతుంది. కెరియర్స్ కూడా ఎలా అంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే చెప్పొచ్చు, ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ ఏ టైంలో రిసిషన్ వస్తుందో తెలియదు, ఏ టైంలో లే ఆఫ్ అయిపోతుందో తెలియదు. ప్రాముఖ్యమే. దిస్ ఆల్ ఆర్ సెకండరీ. అట్లా అంటే ఎవరైనా చేసుకోవచ్చులేదు. దిస్ ఆర్ సెకండరీ. మొదటిగా నువ్వు చూడవలసినది ఏమిటంటే దేవునిలో ఉండడము. వారితో పాటు నువ్వు వారి అభిప్రాయాలు, నీకున్న ఏమంటారంటే నీ లైక్స్ కానీ నీ జీవితంలో వారి సరైన వారా కారా అని నువ్వు చూసుకోవాలా. ఇంకొకటి, మ్యారేజ్ మీన్స్ డెడికేటెడ్ టుగెదర్. మీరిద్దరు జీవిత కాలము జీవిస్తారని జ్ఞాపకం చేసుకోండి. మీ జీవించేంత కాలము ఎలా జీవిస్తారు అంటే ఫోకస్ ఆన్ ద ఓస్. చాలామంది పెళ్ళిది రోజు అంత టెన్షన్లు ఉంటాం. చాలామంది, నేనైతే అందరూ అలానే ఉంటాం. కానీ పెళ్లి రోజు మనం అందరము ఏం చేస్తాం? ఒక నిబంధన చేసుకుంటాం, వాగ్దానాలు చేస్తాం. పాస్టర్ గారు ఎవరైతే సాల్మనైజ్ చేస్తున్నారో మీతోటి కష్టమందును, బాధ ఎందును, వ్యాధి ఎందును మీకు తోడై ఉంటారని చెప్తారు. అనేకమైన గొప్ప వాగ్దానాలు చేస్తాం, అవును అవును అంటారు. కానీ కొంచెం కష్టం వచ్చిన వెంటనే ఏం చేస్తారు? నువ్వు నాకు వద్దు, నేను ఆయనని చేసుకుంటే బాగుంటుండే. ఎవరినంట? ఆయన ఎవరు? ఈమంటుంది, ఈయన అతను అంటాడు, ఆమె అయితే ఇంకా బాగుంటుండే. ఇట్స్ నెవర్ డూ దాట్. అందుకొరకే నువ్వు పెళ్ళి వివాహమైన తర్వాత అది దేవుడు నిర్ణయించిన వివాహం అని జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసిన ప్రతి ఒక్క నిబంధన ఏదైతే ప్రామిస్ చేశావో నువ్వు ప్రతి మందిలో, సంఘములో, సేవకుల ఎదుట ఏదైతే నువ్వు వాగ్దానం చేశావో జీవించే పర్యంతరం వరకు అది నెరవేర్చడానికి నువ్వు ఆశ కలిగి ఉండాలా. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరు చేయలేడు. ఈ యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలా. ఇట్స్ ఎ వెరీ సీరియస్ డిసిషన్. ఏదో ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు అని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది సెకండ్ ప్లాన్ పెట్టుకుంటారు, బ్రిడ్జెస్ పెట్టుకుంటారు. ఇది కాకపోతే ఇంకొకట్లే, ఈ కాలంలో ఏమైపోతుంది, ఈజీ అనుకుంటారు. నెవర్ డూ దాట్. యు ఆల్ బ్రేక్ ఆల్ యువర్ బ్రిడ్జెస్. ఒకవేళ ఇది కాకపోతే ఏముందిలే అనుకోకండి. దానితో పాటు నీకు చెడ్డ పేరు ఒకటి వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. సొసైటీలో కానీ నువ్వు ఎక్కడ జీవించినాను, యూ హ్యావ్ ద బ్యాడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అందుకొరకే నువ్వు తీసుకున్న నిర్ణయము, నాకు వెనకాల ఈ ప్లాన్ ఉంది, ఇది వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది అని పెట్టుకోకండి. యు కట్ ఆఫ్ ఆల్ యువర్ బ్రిడ్జెస్ ఇన్ యువర్ లైఫ్. దాన్ని నిలకడగా ఉంచడానికి కోసమై ప్రార్థన చేయండి. నువ్వు చేసుకున్న వివాహంని నిలకడగా ఉండడానికి ప్రార్థన చేయండి. చాలామంది, కొంతమంది కాలంలో నా చిన్నప్పుడు ఈ మాట అంటుండే. నేను ఇలానే రక్షణ పొందు అన్నప్పుడు మా చిన్నతనంలో నేను హెబ్రోన్ సహవాసం వెళ్తేప్పుడు
సండే స్కూల్ నుండే మాకు చెప్తుండే దేవునిలో రక్షణ పొందు లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావని. అప్పుడు మా తల్లిదండ్రులు జనరల్గా కామెడీ చేస్తుంటాం, అంటే బాయ్స్తో జనరల్గా అవుతుంటుంది, అమ్మాయిలకు చేయరు కానీ అరే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావురా అని, ఎంతమంది నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని జనరల్గా చేస్తూ ఉంటాను. అలానే నాకు చేసినప్పుడు నేనేమంటుండే అంటే, మమ్మీ నేను ఒక ఆత్మని తీసుకొస్తా అంటుండే. ఏం తీసుకొస్తుండే? ఒక ఆత్మని తీసుకొని వస్తా అంటే అన్యురాలను చేసుకొని నేను ఒక ఆత్మని తీసుకొని వస్తా మమ్మీ అని చెప్తుండే. రే నీకు బుద్ధి లేదురా అంటుండే మమ్మీ. చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత మార్చాలని ఆలోచిస్తారు, అది కాని విషయం. జ్ఞాపకం చేసుకోండి, పెళ్ళికి మునిపే జ్ఞాపకం చేసుకోండి. ఆదాముని దేవుడు సృజించిన తర్వాత ఏదైనా తోటలో పని చేయమని పెట్టాడు. ఏమని పెట్టాడండి? పని చేయమని పెట్టాడు. పని లేకుండా అవారగా తిరిగేవాడిని వీడు నా చుట్టే తిరుగుతున్నాడా కానీ మరి పెళ్లి చేసుకోకాడు. తర్వాత నీ జీవితము ఏమైపోతుంది? ఎటో వెళ్ళిపోతుంది, అవార అయిపోతుంది. సో మొదటిగా పురుషునికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే అతను పని చేయవలను. యూ షుడ్ వర్క్. ఏదైనా తోటలో ఆయన పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని నీకు సాటి అయిన సహకారిని దయచేస్తున్నాడు. అలానే ప్రతి పురుషునికి దేవుడు నీకు సాటి అయిన సహకారిని ఉంచుతాడు. అలా నేను చూడకుండా ఉండాలా అంటే చూడండి, కానీ దేవుని చిత్తం ఏమిటో అది తెలుసుకోండి. పెళ్ళైన తర్వాత నేను వాళ్ళని మార్చుకుంటాను అన్నది అది చాలా క్రిటికల్ డిసిషన్. ఏం డిసిషన్ అది? చాలా క్రిటికల్ డిసిషన్. అప్పుడు మీరు ఇరువురు నేను 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 బాగానే ఉన్నాను, నేను నా దేవుని పూజిస్తున్నాను, నీవు నీ దేవుని పూజిస్తున్నావు, మీరు ఇరువురు బాగానే ఉంటారు, మీరు ఇరువురు బాగానే ఉంటారు. బట్ ఇట్ ఎఫెక్ట్స్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి? చిల్డ్రన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎవరు ఎఫెక్ట్ అవుతుంది? అది ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకి వారు ఎవరిని నమ్మాలనో వారు ఈ లోక ఆశలకి వారు ముందుకెళ్ళిపోతారు. అందుకొరకే ఇది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం అని చెప్తున్నాను. తల్లిదండ్రులు పిల్లలకి బోధించాలి. నువ్వు ఎందుకు ఈ నిర్ణయం? చాలామంది ఖండిస్తారు, ఎవరినైనా ఏమైనా చేస్తుంటే బెదరబెడతారు, కానీ వారి సరైన రీతిలో వారికి బోధ చేయడము మనం నేర్చుకోవాలి ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నట్లయితే. ఇంకొకటి చివరిది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ పరిశుద్ధమైనది. ఏంటిదండి? వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పరిశుద్ధమైనది. నీ జీవితం అంతయు అది పరిశుద్ధముగా ఉండాలని నువ్వు ప్రయత్నించాలా, క్రీస్తుని కలిగి జీవించాలా. ఒక దాంపత్య జీవితంలో నీవు అన్ని విషయంలో ఘనముగా జీవించాలి అంటే మీ ఇరువురి మధ్యలో క్రీస్తు కలిగి ఉండాలా, క్రీస్తు ప్రేమని కలిగి ఉండాలా. ప్రేమ ఏం చేస్తుంది? అనేకమైన దోషములని కప్పుతుంది, అది నిన్ను క్షమిస్తుంది, నీ జీవితంలో కావలసినంతయు ఆదరణగా దయచేస్తుంది. అందుకొరకే ఈ దినం మీరు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ వాక్యం చెప్పానంటే, ఎందుకు ఈ సందేశం మీకు చెప్పానంటే, నేను మన సంఘంలో అనేకమైన యవనస్తులు ఉన్నారు, అనేకమైన వారు ఉన్నారు. వారందరూ మీరు ఇది ఆషామాషి నిర్ణయం కాదు. ఎందుకంటే మేము అనేకమైన కాల్స్ వింటాం, అనేకుల వాళ్ళ జీవిత బాధలు మేము వింటాం. అయ్యో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు అని అనుకుంటాం. తర్వాత మేము చాలా బాధపడతాం, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, కానీ మీరు ఈ నిర్ణయం తీసుకుపోతే బాగుంటుండే కదా అని అనుకుంటాం. తొందరపాటు నిర్ణయాలు మీ జీవితంలోని నాశనం చేస్తాయి. అందుకొరకే జ్ఞానం కలిగి ఉండండి. వివాహం అనేది, పరిశుద్ధ వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైన నీ జీవితంలో ఒక ఘట్టమని జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్త ప్రకారము దాన్ని మీరేం చేయండి? జరిగించుకోండి. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం ఎంతమంది వివాహం చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ పురుషులు కూడా వివాహం చేసుకోకుండా ఉందాం అనుకున్నవారు ఎంతమంది? ఒక మాట ఉంది తెలుసా, ముగిస్తాను. బెటర్ టు బీ అన్మ్యారీడ్ టు మ్యారింగ్ అన్వైజ్లీ అని. నువ్వు వివాహం చేసుకోకుండా ఉండడం ఉత్తమము, తెలివి తక్కువగా పెళ్లి చేసుకోవడం. అందుకొరకే నువ్వు వివాహం చేసుకోవాలంటే యు బీ వైస్ అండ్ గెట్ మ్యారీడ్. హల్లెలూయా.